సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఈ నెల 13వ తేదీన జరిగే ఎన్నికలకు కాకినాడ జిల్లాలో ఏర్పాట్లు అన్ని పూర్తి చేయడం జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ జె నివాస్ తెలిపారు. ఆదివారం కలెక్టరేట్ లో కేసీసీ న్యూస్ తో జిల్లా కలెక్టర్ జె నివాస్ మాట్లాడుతూ ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు చేపట్టిన ఏర్పాట్ల వివరాలను వెల్లడించారు. 13వ తేదీ ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని వివరించారు. 12 రకాల గుర్తింపు కార్డులతో ఓటు హక్కును వినియోగించుకోవచ్చునని జిల్లా కలెక్టర్ జె నివాస్ స్పష్టం చేశారు. అందరికి నమస్కారం. రేపు కాకినాడ జిల్లాలో పోలింగ్ అనేది పొద్దున్న 7 గంటలకి స్టార్ట్ అవుతుంది. సాయంత్రం 6 గంటల దాకా తమ ఓటుని వినియోగం చేసుకోవచ్చు. పోలింగ్ స్టేషన్కి వచ్చినటువంటి వ్యక్తులు తప్పనిసరిగా వాళ్ళ ఎపిక్ కార్డు కానీ లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి 12 ఇతర డాక్యుమెంట్లు, ఆధార్ కార్డు, వాళ్ళ ఎన్ఆర్జీఎస్ జాబ్ కార్డు, వాళ్ళ పెన్షన్ పేపర్సు అండ్ అదే రకంగా వాళ్ళకు ఉన్నటువంటి అదర్ స్టాఫ్ ఐడెంటిటీ కార్డు అండ్ ఇలాంటి డాక్యుమెంట్స్ 12 రకాల డాక్యుమెంట్స్ ఉన్నాయి. అవన్నీ కూడా తీసుకొచ్చి వాళ్ళు తమ ఓటుని వినియోగం చేసుకోవచ్చు. మాక్ పోలింగ్ అనేది 5:30 గంటలకి స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో పోలింగ్ ఏజెంట్స్ అందరూ కూడా వాళ్ళకి ముందుగానే ఇంటిమేషన్ చేసి వాళ్ళ సమక్షంలో మాక్ పోలింగ్ జరుగుతుంది. మాక్ పోలింగ్ అయిన పిదప 7 గంటలకి పోలింగ్ స్టార్ట్ అవుతుంది.